ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. మరొకవైపు సంక్షేమ హాస్టళ్లలో వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థి విభాగం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టింది. వారి అభిప్రాయాన్ని మనం తెలుసుకుందాం. ఏం జరుగుతుంది, అసలు ఎట్లా చూడొచ్చు? ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము దుప్పట్లు పంపిణీ చేయాలని నిరసన చేస్తున్నాం. ఎందుకు దుప్పట్లు పంపిణీ చేయాలంటున్నామంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దాంట్లో ముఖ్యంగా సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు చలికాలం వస్తే చాలా ఇబ్బందులు, తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి. చలికాలంలో ఈరోజు కనీసం దుప్పట్లు అందించిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. గతంలో సర్ఫరాజ్ అహ్మద్ కలెక్టర్గా ఉన్నప్పుడు కలెక్టర్ బడ్జెట్ కింద సపరేట్ స్పెషల్ ఫండ్ కింద తీసుకొని విద్యార్థులకు, బీసీ విద్యార్థులకు ఈరోజు దుప్పట్లు అందించేవారు. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఈరోజు దుప్పట్లు అందించాలని మేము చెప్తున్నాం. దాంతోపాటు ఏదైతే కేవలం ఎస్సీ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీస్తున్నారు, ఆ ఎస్సీ విద్యార్థులకు కూడా పూర్తి స్థాయిలో అందించట్లేదు. కేవలం 2 సంవత్సరాలకు ఒకసారి అందిస్తున్నారు. దాంట్లో కూడా పూర్తి స్థాయిలో నాణ్యత లేకుండా ఏదో ఇష్టం వచ్చినట్టు ఏదో వాళ్ళకు నాణ్యత లేని కూడా అందించే పరిస్థితి కరీంనగర్ జిల్లాలో ఉన్నది. కాబట్టి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఏం డిమాండ్ చేస్తున్నామంటే విద్యార్థులకు ఈరోజు దుప్పట్లు అందించాలి. చలికాలం వస్తే విద్యార్థులే కాదు, ఈరోజు చుట్టుపక్కల ఉన్న గోడలు కూడా గజగజానికే పరిస్థితి ఈరోజు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి విద్యార్థులకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు ఈరోజు దీనిపైన స్పందించి విద్యార్థులకు దుప్పట్లు అందించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట కొంతమంది విద్యార్థి విభాగం నేతలందరూ కూడా దుప్పట్లతో నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మరి ఖచ్చితంగా మధ్యాహ్న భోజనంలో సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నటువంటి సంఘటనలు మొన్నటికి మొన్న బోర్గుపల్లిలో జరిగింది, పెద్దాపూర్లో పాంకాటు, అలాగే ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి ఘటన. ఎట్లా చూడొచ్చు ఓవరాల్గా చూస్తే ఈ గవర్నమెంట్కి విద్యార్థుల సంక్షేమం పట్ల, విద్యార్థుల యొక్క శ్రేయస్సు పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉందనొచ్చు? ఈరోజు నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే అర్థమవుతుంది. ఇంతవరకు కూడా విద్యారంగంపై, విద్యార్థి రంగంపై చర్చలు పెట్టిన దాఖలాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లేవు. ఈరోజు సంక్షేమ హాస్టల్ కావచ్చు, అదేవిధంగా మధ్యాహ్న భోజనం కావచ్చు, విద్యార్థులకు కేటాయించేది కేవలం మధ్యాహ్న భోజనానికి 8 రూపాయలు మాత్రమే కేటాయిస్తున్నారు. ఒక విద్యార్థి పౌష్టిక ఆహారం తినాలంటే కేవలం 8 రూపాయలకి ఈరోజు ఏ విధంగా ఈరోజు వాళ్ళకు పౌష్టిక ఆహారం అంతా అని చెప్పేసి ఫస్ట్గా ఎస్ఎఫ్ఐగా మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఒక విద్యార్థి ఈరోజు రోజుకు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నా కానీ ఈరోజు విద్యార్థులకు ఈరోజు మధ్యాహ్న భోజనం కేటాయించే వారిలో ఎందుకు ఈరోజు విద్యార్థులకు ఈరోజు అంత చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నది. ఇదే పరిస్థితి ఇంకా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా మంది విద్యార్థులు చనిపోతున్న పరిస్థితి ఉంది. ఇది ఎందుకు చనిపోతున్నారు? నాణ్యమైన ఆహారం లేకపోవడం వల్ల, ఈరోజు నాణ్యమైన క్వాలిటీ ఫుడ్ పెట్టుకోకపోవడం వల్ల వాళ్ళు ఈరోజు అస్తవ్యస్త గురై చనిపోతున్న పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో చాలా మంది విద్యార్థులు చనిపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు విద్యార్థులు మధ్యతరగతి విద్యార్థులు మాత్రమే గవర్నమెంట్ పాఠశాలలో, సంక్షేమ హాస్టల్లో, కేజీబీవీలలో, గురుకులాలు చదువుతున్నారు. కానీ ఈ సంక్షేమ హాస్టల్లో, గురుకులాల్లో, ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు, ఈ మధ్యతరగతి విద్యార్థుల పైన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కనీసమైన చిత్తశుద్ధి అనేది రాష్ట్రంలో కనిపించడం లేదు. ఇప్పటికైనా ఒక్కడే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఏదైతే సంక్షేమ హాస్టల్లో గురుజనులు కావచ్చు, అదేవిధంగా గురుకులాలు కావచ్చు, విద్యార్థులు పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీ సెక్రటరీలు ముట్టడిస్తాం, మీ ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు ముట్టడిస్తాం. ఎందుకోసం అంటే ఈ రోజు ప్రభుత్వానికి మీరు గద్దెక్కిర్రు అంటే ఈరోజు విద్యార్థులు, నిరుద్యోగులే. కానీ ఆ విద్యార్థులు మీరు పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. సో విద్యార్థుల యొక్క సమస్యల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఎమ్మెల్యేల ఇంట్లో, మంత్రి ఇండ్లు కూడా ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి వేడుకుంటున్నటువంటి పరిస్థితి. ఓడిజల్ని సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.